అలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడతారు? ఒకవేళ మనమైతే ఏం మాట్లాడేవాళ్ళం? ఎంత దుర్మార్గులరా వీళ్ళు, ఎంత నీచులరా, నికృష్టులరా, ఎంత పనిహిమానులురా, ఏ నేరం చేశాం మేము? ఏం తప్పు చేశాం? ఈ ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఎవరు ఏమైనా చెప్పమండి, చెప్పుకోవచ్చు, ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. నా ఇష్టం, నాది నేను చెప్పుకుంటా, మీది చెప్పండి, మీరు చెప్పుకోండి, మేము ఆటంకం వచ్చామా? అంత మాత్రమే కాకుండా వాడి సంగతి తేల్స్తా. ఎవరైతే పట్టుకున్నారో, ఎవరైతే కొట్టారో, ఎవరైతే వేశారో గుర్తుపెట్టుకుంటా, తెలుస్తా, మీ సంగతి తెలుస్తా అని దూషించి సనిగి గొనిగి నోటుకొచ్చుట్టుగా మాట్లాడి ఎన్నో చేసేవాళ్ళం. ఆ తర్వాత ఇక ఉత్సాహం అనేది ఉండదు. ప్రభా నిన్ను నమ్ముకున్నాం, సేవ చేయి అంటే సేవకు వస్తే ఇదే ఇంత అవమానమా? ఇదే నీ మాటలు చెప్పిన దానికి, నీ సేవ చేసేదానికి ఇదే మాకు దొరికేది? సేవ వద్దు, గేవ వద్దయ్యా. ఇంతకుముందు మేము బతికానే, ఆ బతికే బాగుందిగా, ఇవెందుకు మాకు అని దేవుని మీద సనిగి, జనాల మీద సనిగి, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఇక అతనికి ఏమైనా ఉత్సాహం వస్తుందా? ఉత్సాహం రాదు. నిరుత్సాహపడిపోయి ఏంటో నా కర్మలాగుంది, నా కర్మ, జైల్లో పడేస్తే, కొట్టి జైల్లో పడేస్తే. ఆలోచన చెప్పిన దేవుని బిడ్డలారా, అయితే వాళ్ళు అక్కడ ఓ ప్రక్క కష్టపడతా ఉన్నారు, ఓ ప్రక్క బాధపడతా ఉన్నారు, ఓ ప్రక్క బాధలు, ఓ ప్రక్క హింసలు. ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత కష్టపెట్టినా వాళ్ళని శపించడంలే. మనమైతే ఎంత శపిస్తాం? శపించారా వాళ్ళు? ఏమన్నా అనరాని మాటలు ఏమి అన్నంలే, వాళ్ళు అంటా ఉన్నారు. వీళ్ళు ఒక్క మాట కూడా వాళ్ళు అనకుండా, శపించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు కలవరపడిపోవడంలే. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఇంకేం జరుగుతుందో ఏమో అన్న ఆ పరిస్థితుల్లో కూడా పోకుండా ఆ సమయంలో దేవుని స్తుతిస్తా ఉన్నారు. హల్లెలూయా. మధ్యరాత్రి వేళ ఎవరు తప్పిస్తారా, ఎవరు రికమెండేషన్ చూద్దామా, ఇవన్నీ ఆలోచన చేశారా? చేయడంలా. మనమైతే ఎంపీ ఉన్నాడా, ఎమ్మెల్యే ఉన్నాడా, వార్డు మెంబర్ ఉన్నాడా, ఆయన ఉన్నాడా, ఈయనున్నాడా, ఎవరున్నారు, ఎట తెప్పించుకోవాలా, ఇప్పుడు జైల్లో పడేసారు, ఎట తెప్పించుకోవాలా అని ఇన్ని చేస్తూ ఉంటాం కదండి. ఆలోచన చెప్పిన దేవుని బిడ్డలారా, వాస్తవంగా చెరసాల్లో పడకపోయినా, మనం చెరసాల్లో వేయకపోయినా, చెరసాల లాంటి అనుభవాలలో నువ్వు నడిపించబడుతూ ఉన్నప్పుడు ఎట్ట తప్పించుకుందాం? ఈ బాధలో నుంచి, ఈ వేదనలో నుంచి, ఈ దిగుల్లో నుంచి ఎలా తప్పించుకుందాం? ఎవరి దగ్గరికి పోదాం? ఎవరైతే మనకు సహాయం చేస్తారు అని అన్ని కోణాలలో, అన్ని విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే అవేం పట్టించుకోకుండా వాళ్ళు స్తుతిస్తూ పాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని తెలిసినా? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్త మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని
ఎరుగుదుము. ఎరిగితే ఏం చేస్తారంటే దేవుని స్తుతించుదురుగాక, దేవుని గూర్చి పాడుదురుగాక. దేవుని స్తుతించి పాడుతూ ఉంటారు, దేవుని స్తుతించి పాడుతూనే ఉంటారు. వాళ్ళు చూడండి, స్తుతించి పాడారు, స్తుతించి పాడారు. శత్రువుల మీద ఒక గొప్ప జయం ప్రభు దయచేశారు వాళ్ళకి. హల్లెలూయా. వీళ్ళు ఆలోచన చేయండి, స్తుతించి పాడారు, స్తుతించి పాడారు. అక్కడ చూడండి, ఆ మాట చూడండి, అకస్మాత్తుగా. ఏంటంటే అకస్మాత్తుగా జరిగే కార్యాలన్నీ అకస్మాత్తుగానే జరుగుతాయి. నువ్వు ఆలోచన చేయవు, అకస్మాత్తుగానే కార్యాలు జరుగుతూ ఉంటాయి. నీ ఆలోచన కూడా అందదు, నువ్వు తలంచలేవు, నువ్వు ఊహించలేవు. ఇది జరుగుద్ది, ఇలా జరుగుద్దేమో అని ఊహించడం కూడా ఊహించలేవు. అక్కడ చూడండి, అకస్మాత్తుగా ఏంటి భూకంపం వచ్చింది. అకస్మాత్తుగానే చెరసాల పునాదులు అదిరాయి. అకస్మాత్తుగానే మూయబడిన తలుపులన్నీ తెరుచుకున్నాయి. అకస్మాత్తుగానే అక్కడ బంధకాలు ఊడిపోయాయి. ఈ పౌలు శీలను తలంచారా? పౌలు శీలను ఆలోచన చేశారా? పౌలు శీలను ఏమండి మేము స్తుతిస్తూ ఉన్నాం, ఇప్పుడు పునాదులు వదిలిపోతాయి. మనం పాడుతూ ఉండేటప్పుడు, అందరూ పాడేటప్పుడు, వర్షిప్ చేసేటప్పుడు కూడా నేను స్తుతిస్తూ ఉండగా పునాదులు వదులుతాయి, బంధకాలు ఊడుతాయి అని అంటాం కదా. అంటారా అనరా? కారణం ఏంటి? దానికి ఆధారం ఉంది. వాళ్ళు స్తుతించారు కాబట్టి ఆధారం ఉంది. తలుపులు తెలుసుకున్నాయి, బంధకాలు ఊడిపోయాయి, పునాదులు అదే, తర్వాత భూకంపం కలిగింది అని. ఇప్పుడు వాళ్ళు స్తుతించే కారణం ఏంటి? వాళ్ళు స్తుతించడానికి ఆధారం ఉందా? ఇలా జరుగుద్ది అని లేదు కదా. మరి వాళ్ళకి తెలియకుండానే ఎలా స్తుతించగలిగారు? అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుని స్తుతిస్తే ఇలా జరుగుద్ది, దేవుని స్తుతిస్తే ఇలా జరుగుద్ది అని తెలుసుకున్నాం కాబట్టి మనం స్తుతిస్తున్నాం. అవునా కదా? వాళ్ళు ఏ మనస్తత్వంతో, ఏ ఆలోచనతో స్తుతించుంటారు? వాళ్ళు శ్రమల మధ్యలో ఉన్నారు, బాధల మధ్యలో ఉన్నారు, ఇరుకుల మధ్యలో ఉన్నారు, చెరసాల్లో పడేశారు. ఏమంటే అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారంట? దేవునిని స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. ఓ ప్రక్క స్తోత్రం అంటూనే ఉన్నారు, దేవుణ్ణి మహిమపరచగలిగిన ఆ గీతాలు, ఆ పాటలు ఆలాపన చేస్తూ ఉన్నారు. ఖైదీలు వినుచుండిరి అందరూ వినగలిగేటట్లుగా. ఏమంటే ఈ బాధలు నన్నేం చేయలేవు, ఈ వేదనలు నన్నేం చేయలేవు, ఈ శ్రమలు నన్నేమి చేయలేవు. మా దేవుడు సజీవుడు, నిజమైన దేవుడు, నిత్యము ఉన్న దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు అని ఎరిగి ఆయన స్తుతిస్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు. కొంచెం గమనించండి దేవుని బిడ్డలారా, చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో త్రోసి బండలు వేసి బిగించి, ఆలోచన చేయండి, అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో కూడా, అలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గురించి పాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. హల్లెలూయా. నీకు ఎంత వేదన కలిగిని, ఎంత బాధైనా కలిగిని, నువ్వేం చేస్తున్నా స్తుతి పాట పాడాలి. వేదన పాట కాదు నువ్వు పాడాల్సిందే, బాధకరమైన పాట కాదు పాడాల్సిందే, స్తుతి పాట పాడుదురుగాక. అందుకనే ప్రభు అంటాడు, ఈ సంవత్సర ప్రారంభంలోనే క్రొత్త ఏడు మొదలు పెట్టడం కాదు బాబు, నన్ను స్తుతించడం, నన్ను గురించి పాడడం మీ జీవితంలో మొదలు పెట్టుదురుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత వేదనైనా సరే, ఎంత బాధ కలిగించేదైనా సరే, ఎంత ఏమండి నీకు దిగులు పుట్టించేదైనా సరే, ఎంత కలవర పెడుతున్న సమస్య అయినా సరే, నువ్వు ఆయన స్తుతించి పాడు, స్తుతి కీర్తన పాడు, స్తుతించు పాట పాడు, స్తుతించు పాట పాడు. నా యేసయ్య నిశ్చయముగా కార్యము చేయును గాక. ఎలా తెలిసినా అకస్మాత్తుగానే చెరసాల పునాదులు చెప్పండి కదిలిపోతాయి. తలుపులు మూయబడిన తలుపులు తెరవబడతాయి, మూయబడిపోయిన తలుపులు తెరవబడతాయి. లోకానికి ఉండేది 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, 4 ఉండేది. ఈ 4 ఇటెల్లు మూసేశారా? ఇటెల్లు మూయబడిందా? నలువైపులా వెళ్ళిన తలుపులు మూయబడ్డాయా? సహాయం కోసం ఒకరిని ప్రతిమలాడి, ఒకరి కాళ్ళు పట్టుకుని లేదా చేతులు పట్టుకుని ఆ ఇంటి మెట్లెక్కి మేము సహాయం చేయలేమని తలుపు మూసేశారా? మా వల్లేమీ కాదు, ఇక అయిపోయింది అని తలుపు మూసేశారా? అయితే 5 దిక్కుంది మనకి. లోకానికైతే 4 దిక్కులే. యేసయ్యను నమ్మిన వారికి ఆయనే దిక్కై ఉంటాడు. హల్లెలూయా. ఆ దిక్కుకి నువ్వు తిరగలిగితే ఆ దిక్కు ఎప్పుడు తలుపులు ముయ్యబడదు, ఎప్పుడు తలుపులు ముయ్యబడదు. ఎనీ టైం ఉదయాన్నే ప్రభువాను చెప్పమ్మా అంటాడు, మధ్యాహ్నం బిలు చెప్పమ్మా అంటాడు, రాత్రికి బిలు, అర్ధరాత్రి బిలు. నీకు ఎప్పుడు సమయం దొరికినప్పుడు అంతా మోకరించు, పిలు. ఆయన ఎవరైనా ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దిక్కు ఎప్పుడు ముయ్యడాయన, ఎప్పుడు తెరవబడి ఉంటాయి తలుపులు. నువ్వేం చేయాలి అంటే పాడడం, స్తుతించడం మొదలుపెట్టు. ఆ కార్యం జరుగును గాక, పునాదులు అదురును గాక, భూకంపం కలుగును గాక, మూయబడిన తలుపులన్నీ తెరవబడును గాక, బంధకాలన్నీ ఊడిపోవును గాక. హల్లెలూయా. కనుక సహోదరుడా, సహోదరి, ఏ విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకి దిక్కై ఉన్నవాడు లోకానికి సంబంధించిన వాడు కాదు. ఆయన లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, నీ అవయవ నిర్మాణకుడు ఆయన. నీ అవయవాలు ఉన్నాయే, అవి నిర్మించింది ఆయన. కనుక ఆయన మహిమపరచబడే, ఆయన ఘనపరచబడే, ఆయన్ని ఘనపరిచే పాటలు పాడు, ఆయన స్తుతించు, తలుపులు తెరుచుకొనును గాక. హల్లెలూయా. మీ నోళ్ళతో మీరే సాక్ష్యం చెప్పి ఆయన నామాన్ని మహింపరచేటట్లుగా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. 2వ మాట చూద్దామా? హగ్గయి పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనం. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ చదవరేమి తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. మొదటిగా ఏం మొదలు పెట్టాలంటే ఆయన్ని స్తుతించడం, ఆయన గురించి పాడడం. రెండవదిగా అక్కడ గమనించండి, తమ దేవుని మందిరపు పని, తమ దేవుని, నీ దేవుని మందిరపు పని నువ్వు చేయాలి, నువ్వు మొదలుపెట్టు. నీ దేవుని మందిరపు పని చేయడం నువ్వు మొదలుపెట్టు. అంటే
ఇక షార్ట్ కట్లు మీకు చెప్పాలంటే, దేవుని పరిచర్య చేయడం నువ్వు మొదలు పెట్టగలగాలి. దేవుని పరిచర్య చేసే అలవాటు లేదా? దేవుని పరిచర్య చేసే అలవాటు నీకు కావాలి. అది మొదలుపెట్టి సంవత్సరాలు మొదలుపెట్టు. దేవుని పరిచర్య నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు దేవుని పరిచర్య నువ్వు చేయాలి. సమయమందును అసమయమందును నువ్వు దేవుని పరిచర్య చేయడం నేర్చుకోవాలి. యవనస్తులరా, నడిప్రాయంలో కలిగి ఉన్నవారులరా, దేవునిని నమ్మి నడిపించబడుతున్న నీవేం చేయాలి అంటే పరిచర్య చేయడం ప్రారంభించాలి. పరిచర్య చేయడం ఆరంభించాలి. పరిచర్య చేయడం మొదలు పెట్టగలగాలి. పరిచర్య అంటే ఒకటైనా ఎప్పుడు అనుకోమాకండి. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య ఉంటుంది. ప్రార్థన చేసే పరిచర్య ఇచ్చావా? ప్రార్థన చేస్తా ఉన్నావు. ముసలిళ్ళైనా సరే కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా. ఒకసారి ఓ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. కుమారులు కుమార్తెలు అందరూ కలిసి తీసుకెళ్తే చెకప్లు చేపిస్తానే ఉన్నారు, అవి వాడుతూనే ఉన్నారు. ఆమె ఆరోగ్యం దెబ్బతింది కాబట్టి ఆమె శరీరం సహకరించడం లేదు కాబట్టి అది కాస్త ఎక్కువైపోయింది. అది తర్వాత అందరూ వాళ్ళు చెప్పారు, డాక్టర్ చెకప్లు చేసి చెప్పారు, ఏం తింటానంటే అది పెట్టండి, ఏది కావాలంటే అది ఇవ్వండి, ఏది తినాలనిపిస్తో మొత్తం తినేపో, కొంచెం కాలం బతుకుతావు, తర్వాత నువ్వు కష్టం అని చెప్తే ఆమె భయపడకుండా ఏమన్నా అధైర్యపడకుండా ఇంటికి వచ్చిన తర్వాత కుమారులు కుమార్తెలు ఏమన్నా బ్రతిమలాడుతూ ఉన్నా, ఆమెను బ్రతిమలాడుకుంటూ ఉన్నా, అమ్మా ఇంటికి ఇంట్లో నుంచి బయటికి పోమాకమ్మా, ఎక్కడికి పోమాక, ఏం కావాలో చెప్పు చేస్తాం, ఏం కావాలో చెప్పు తెచ్చిస్తా, ఏం తింటావో చెప్పు, పూట తింటావా, పూటకు 4 సార్లు తింటావా, ఎలా తింటావో చెప్పు, మొత్తం తీసుకొచ్చి పెడతాం, నువ్వు బయటికి పోవద్దు అని బ్రతిమలాడారు. పాపం వాళ్ళ ముందు మాత్రం ఇట్లా తల ఊపి ఏమని ఆమె దగ్గర ట్రాక్స్ ఉంటే, యేసు ప్రభువుని గుర్చిన ట్రాక్స్ కరపత్రాలు ఉంటే అవి తీసుకొని బయలుదేరి రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, సెంటర్లో ఎక్కడ గుంపు కొడితే అక్కడ ఇల్లు తిరిగి ట్రాక్స్ పంచుతా ఉన్నాయి. అది చూసిన ఆ కుమారుడు, ఇప్పుడు ఎందుకమ్మా ఈ పని, నీకు ఆరోగ్యం బాగలేదు కదా అంటే, ఒరే ఇంట్లో కూర్చున్నా చెప్పండి పోయేదే, బయట తిరిగినా పోయేదే, పోయే ముందైనా దేవుని పని చేసిపోతా, దేవుని పరిచయం చేసి చస్తా అని ఆమె కంకణం కట్టుకొని తెగించి తిరిగి ట్రాక్స్ అమ్మిందండి, ట్రాక్స్ ఇచ్చిందండి. ఆలోచన చెప్పిన దేవుని బిడ్డలారా, చివరి రోజుల్లోనైనా దేవుని పని చేద్దాం అన్న ఆ ఆశ ఆమెలోనికి వచ్చింది. 4 నెలలు బతుకుతాం, 4 నెలలే బతికేది అన్నది 4 సంవత్సరాలు బతికింది. బతికిచ్చేవాడు ఎవరు చెప్పరామండి? మరి బతికిచ్చేవాడు ఆయనైతే నువ్వు లోకానికి నేను పరిచయం చేస్తాను, లోకస్తునికి నేను పరిచయం చేస్తాను, లోకం చెప్పింది నేను చేస్తాను అంటే ఎట్లా? దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, తమ దేవుని మందిరపు పరిచర్య. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని పరిచర్య చేసి చావాలి. నువ్వు ఎక్కడైతే ఉంటావో నశించిపోతున్న వారు ఉన్నారు కదా, వారి కోసం ప్రార్థన చేయి, వారికి కరపత్రం ఇవ్వు, మొదలు
మొదలుపెట్టు. ఇంతవరకు చేయలేదా? ప్రభు అంటాడు ఈ సంవత్సరం మొదలుపెట్టు, దేవుని పరిచయం చేయడం మొదలుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. నీవు పరిచర్య చేయడం ఆరంభిస్తే నా యేసయ్య నిన్ను హెచ్చించును గాక. హల్లెలూయా. నువ్వు మొదలుపెట్టు. ప్రభు హెచ్చిస్తాడండి. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసుని గురించి మనం చాలాసార్లు చదివి ఉంటాం, చాలాసార్లు వినే ఉంటాం. మరోసారి చూడండి, యోహాను సువర్తమానం 13వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువర్తమానం 13వ అధ్యాయం 4వ వచనం. భోజన పంక్తిలో నుండి అంటే ఎక్కడ కూర్చున్నారు? చెప్పండి, ఎక్కడ కూర్చున్నారు? భోజన పంక్తిలో కూర్చున్నారు. ఆయన శిష్యులు కూర్చున్నారు. కూర్చున్నట్లుగా ఉండకుండా యేసు ప్రభు అర్జెంటుగా లేచాడు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును. ఏంటంట? ఎవరు మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య, మనల్ని తల్లి గర్భంలో పిండముగా రూపించిన నజరేయుడైన యేసయ్య, ఆయన వలనే సమస్తము కలిగింది. ఆయన లేకుండా ఏది? చెప్పండి. ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడయుండును. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన మూలంగా కలిగింది. ఆయనే చేశాడు, ఆయన ద్వారానే కలిగింది, సమస్తం కలిగింది. ఆయన ఏం చేసే తెలిసిన 12 మంది ఉంటే ఎవరో ఒకరిని పేతురు అన్నాడు కదా. నడలే పేతురు, పేతురు లే అంటే లేడా? లేస్తాడా లేడా? లే, ఎందుకయ్యా చెప్తానులే. లేచేవాడు. నీ వస్త్రం ఉందే, పై వస్త్రం ఉందే, పక్కన పెట్టు అంటే పెట్టేవాడు. తువాలు తీసుకుంటే తీసుకునేవాడు, నడుము కట్టుకోమంటే కట్టుకునేవాడు, పళ్ళెం తీసుకుంటే తీసుకునేవాడు, నీళ్లు తీసుకుంటే తీసుకునే, పోయమంటే పోసేవాడు, కాళ్ళు కడిగంటే కడిగేవాడు కదా, తొడవమంటే తుడిసేవాడు కదా. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య అర్జెంటుగా భోజన పంక్తిలో నుంచి లేచి పై వస్త్రము అవతల వేసి అన్నాడా? తీసేశాడా? ఏం చేశాడు? మర్యాదగా అక్కడ పెట్టి వేసి తువాలు, అరే పేతురు అక్కడ తువాలు తీసుకురాపో అన్నాడా? ఆయనే తువాలు తీసుకొని కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును. హల్లెలూయా. మన యేసయ్య ఎవరయ్య అంటే, మనం ఆరాధన చేసే యేసయ్య ఎవరయ్య అంటే ఆయన మాదిరిగా ఉన్నవాడండి. ఆయన మాదిరి జీవితం కలిగి జీవించిన వారు. అందుకని అంటాడు, నేను చేసినట్లుగా మీరును చేయండి. నేను చేశాను, మీరు చేయండి. నేను చేయను, మీరు చేయండి. ఈరోజు ఎట్లా తయారైపోతా ఉన్నారు? బైబిల్లో ఉందే, పరిసయ్యులు శాస్త్రం ఎవరంట? వారు చెప్పుదురే కానీ చెయ్యరు, భరింపలేని భారం మోపుదురే కానీ వారు మొయ్యరు. అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే మాదిరికరమైన జీవితం జీవించుదుము గాక. ప్రభు అట్టి కృప దయచేయును గాక. హల్లెలూయా.
యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, మనుష్య కుమారుడు పరిచర్య చేయుటకే వచ్చును గాని చేయించుకొనుటకు రాలేదు. ఆయన పరిచర్య చేయడానికే వచ్చాడు. మరి ఈ రోజున పరిచర్య చేసే ఆత్మ మనం కలిగి ఉన్నామా? దేవుని పరిచర్య చేయడం కలిగి ఉన్నామా? మనం అనుకోండి, ఏమన్నా ఏం చేస్తా తెలిసిన, అక్కడ ఒక గ్లాసు పడి ఉందనుకో, అక్కడ ఒక గ్లాసు పడి ఉందనుకో, ఏం చేస్తాం? మంది కాదుగా, మనకెందుకంట, పోదంపా అంటే పోయేవాళ్ళు ఉంటారు. ఇంకొకరు ఉంటారు, బంతి ఉందే, బాల్ ఉంది అన్నట్టు ఎడుతుంటారు. దేన్ని చెప్పండి? మరి ఇప్పుడు ఏదో పెద్ద భక్తుల్లాగా ముసుగేసుకుని ఉన్నారు. కానీ మీరు గ్లాసు తీస్తే అది ఎవరి పరిచర్య? నోరు తెరవండి. ఆ ఇస్తరాకు ఆడ పడేశారు, ప్లేట్ ఆడ పడేశారు, అది తీసి శుభ్రంగా కడిగి అక్కడ పెడితే అది ఎవరి పరిచర్య? నువ్వు చేస్తున్నావా? నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా,